హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? మీరందరూ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ వర్షం పడుతుందండి. ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అలాగే ఉంది, ఇంకా పడతానే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ఈరోజు వర్షం పడుతుంది కదా, టిఫిన్ చేసుకుందామని చెప్పేసి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నామండి. అవన్నీ కోసి పెట్టేసుకొని తిరగమాత వేసేసాను. జీవితం మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండదండి. అది టైము ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. ఆ రెండు మన చేతుల్లో ఎప్పుడు ఉండవు. వాటిని బేస్ చేసుకొని మనమే వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. మనం అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంటాం, కానీ అవన్నీ మనం కోరుకున్నామని చెప్పి జరగవు కదండి. కాలం దాని చేతిలోనే ఉంటాయి. ఎప్పుడు మనకి ఎప్పుడు ఏ టైంలో ఏం జరగాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించేది కాలమే. ఆ కాలాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనకేదో సమస్య వచ్చిందని చెప్పేసి బాధపడకుండా, ఈ సమయంలో మనకి కష్టము వచ్చి ఉండవచ్చు. ఆ సమయాన్ని మనం దాటుకొని ముందుకు వెళ్తే మనకు మంచి సమయం వచ్చే అవకాశం ఉండొచ్చు కదండి. కాకపోతే ఆ టైంలో కొంచెం కష్టంగా బాధగా అనిపిస్తుంది. దాన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే కదండి మనిషి జీవితం. ఏం జరుగుతుందో ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు, కాలానికి తెలుసు ముందు సమయాల్లో మన జీవితం ఎలా ఉంటుంది ఏంది అనేసి. ఆ సమయం వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి అంతే. మనిషిగా మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చండి. అవన్నీ నెరవేర్చుకోవాలని ఆశ ఉండొచ్చు. కానీ మనము కోరుకున్నవన్నీ కరెక్ట్గా అలాగే జరిగితే ఇంకా మన తలరాత అని ఎందుకు ఉంటుందండి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో మార్గాలు కూడా ఉంటాయి కదండి. అవి కూడా తెలియకపోతే మనము ఆ కాలము ఆ కష్టకాలము వెళ్ళిపోయేంతవరకు సహనంతో వేచి ఉండడమే మంచిదండి. అమ్మ నిమ్మకాయలు తీసుకొచ్చారండి. కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు. కొన్ని పచ్చి ఒక 5-6 కాయలు తీసేసి మిగతా అన్నీ వంటలా పిండేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి పెట్టుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నానండి నిమ్మకాయలు. ఇలా స్టోర్ చేసేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇంకా నిమ్మకాయలన్నీ తీసేసి కోస్తున్నానండి. నాకు అలా పిండటం కంటే ఇలా జ్యూస్ చేసే దాంతో చేయడమే చాలా ఈజీ అనిపించిందండి. అంత కష్టపడాల్సిన అవసరం లేదనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోద్ది, తొందరగా పని. ఈ బాటిల్లో పోసేసుకొని మొత్తం ఫిల్టర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయండి. జీవితం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, ఏ కష్టం వస్తే ఏ విధంగా ఫేస్ చేయాలి, అవన్నీ చిన్నగా నేర్చుకుంటున్నానండి. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టలేదండి అమ్మకి టైం లేక. సో అందువల్ల పక్కింటి వాళ్ళు మునక్కాయ చెట్టు ఉంటే మునక్కాయలు కసినిచ్చారండి. అందుకని చెప్పేసి మునక్కాయ పచ్చడి పెడదాము కాస్త అని చెప్పి అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఒక 1/2 kg వచ్చేసి చింతపండు తీసుకున్నారు. వేడి నీళ్ళు పోసేసి గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టామండి చింతపండు. అది కాస్త చల్లారేంతవరకు పక్కన పెట్టేసి మునక్కాయ ముక్కలు అన్నీ కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నారనమాట. ఎప్పుడు మునక్కాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇలా పెడతా ఉంటారు. ఈసారి అమ్మకి టైం లేదండి, కొంచెం బిజీగా ఉన్నారు. సో అందువల్ల పెట్టడం కుదరలేదన్నమాట.
ఇంకా ఇచ్చారు కదా కొంచెం కొంచెం పెడదామని చెప్పేసి ప్రిపేర్ చేశారనమాట. ఇంక ఈ విధంగా మొత్తం పిండి వేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నారు. మునక్కాయ ముక్కలన్నీ నూనెలో బాగా ఫ్రై చేసేసారండి. ఎప్పుడు పెడతారండి, మాకు విలేజ్ కాబట్టి చెట్లు ఉంటాయి, అవన్నీ పెట్టుకోవచ్చు. లేకపోతే కూరగాయల బండి వచ్చినప్పుడు తీసుకొని పెడతారనమాట. ఇంకా దాంట్లోనే ఉప్పు కారము వేసేసి చింతపండు పులుసులో బాగా ఉడకబెట్టేశారండి. తర్వాత మిక్సీ వేస్తారు. ఈ పక్కనేమో మునక్కాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. మాది చెప్పాం కదండి, ఒకటే గది, బయట పంచ ఉంటుంది. ఎప్పుడో అప్పట్లో మా అమ్మోళ్ళు చాలా కష్టపడి కట్టిన ఇల్లు అండి ఇది. సో అప్పట్లో ఈ విధంగా ఉండటమే ఇల్లు చాలా గొప్ప అన్నమాట. ఇంకా అప్పటి నుంచి అలాగే నెట్టుకొస్తా ఉన్నారు. వర్షం వస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి. మేము కట్టినప్పుడు అంత బాగుంది. ఇప్పుడు వచ్చే కొన్ని రోడ్డు అంతా పైకి పోయింది. మా ఇల్లు వచ్చేసి డౌన్ అయిపోయింది అనమాట. వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఇంట్లోకి రావటము, బయటకు వెళ్ళటానికి కూడా వీలు లేకుండా వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. సో కట్టుకోవాలి ఇల్లు, కొంచెం సమయం పట్టిద్ది అనమాట. ఇంకా ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉందండి. ఇంకా ఆ విధంగానే కొంచెం వర్షం వచ్చినప్పుడు ఎక్కువగా పడింది అనుకోండి, కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. మిగతాదంతా ఓకే, బాగానే ఉంటుంది. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసారండి. ఎన్నో తిరగమాత వేయడానికి అని చెప్పేసి తిరగమాత ప్రిపేర్ చేసేసారనమాట. ఇంకా ముక్కలు అవన్నీ తీసేసుకున్నారు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనము ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడే తినేసేయచ్చు. తర్వాత రోజుకైతే ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నము, కాస్త నెయ్యి, మునక్కాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇంకా దాంట్లో కావాల్సిన పొడులు అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నారండి. బాగానే ఉంటుంది అని చెప్పేసి డైలీ కూడా తినకూడదండి, ఎందుకంటే మునక్కాయ పచ్చడి కాబట్టి కాస్త వేడి చేస్తుంది అన్నమాట. సో అందువల్ల ఏదైనా కానీ మనం లిమిట్గానే తీసుకోవాలి. వాన పడుతుంది కాబట్టి ఇంకా అసలు ఈ మధ్య 3-4 రోజుల నుంచి డైలీ ఉదయము సాయంత్రము ఇంకా నైట్ టైం కూడా ఫుల్ డే ఆగకుండా తుప్పర్లు పడతానే ఉన్నాయండి. బయటికి పోవటానికి కూడా వీలు లేదనమాట. ఏదన్నా తీసుకోవటానికి వెళ్దామన్నా కానీ, ఏదన్నా అత్యంత అవసరమైతే తప్ప వర్షంలో పోవాల్సి వస్తుంది. ఇంకా అంతేగాని ఇంకా బయటికి వెళ్ళడానికి ఏముండదు. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్